ఓం గణేష శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము మార్చి నెల 9వ తారీఖు సోమవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసంలో కృష్ణపక్షం షష్ఠి రాత్రి 10 గంటల 12 వరకు ఉంది. విశాఖ నక్షత్రం పగలు 3 గంటల 20 నిమిషాల వరకు, రాత్రి వచ్చి 7:40 నుంచి 9:33 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:30 నుంచి 1:19 వరకు, అదేవిధంగా మళ్ళీ 2:49 నుంచి 3:40 వరకు దుర్ముహూర్తం ఉంది. అందువల్ల ఏంటంటే ఇవాళ షష్ఠి తిథి మంచిది కాదు, వారం మంచిదే, కానీ ఎందుకంటే షష్ఠి కలహం అంటుంటారు. అయితే షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అండి. వారమేమో శివుడికి ప్రీతికరమైంది. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈయన పరమేశ్వరుడు, వీళ్ళిద్దరికి కూడా ఈరోజు తిథి వారాలను బట్టి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఇదేంటి సాయంకాలం శివాలయ దర్శనం చేసుకుంటే అక్కడే సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రతిష్ట ఉంటాయి కాబట్టి వాటిని కూడా స్మరించుకొని వాటికి నమస్కారం చేసుకోండి. తర్వాతనేమో ఈరోజు వీలైతే శివాష్టకం, శివుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం మంచిది. ఎందుకంటే ఏంటంటే మొత్తం మనకు జాతకంలో ఏ గ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు ఉన్నప్పటికీ కూడా మనం కనుక శివారాధన చేసినట్లయితే, అభిషేకాలంటే ఏదో అక్కర్లేదండి, ఇంత మారేడు దళ వేసి కొంచెం చెంబెడు నీళ్లు పోస్తే సంతోషపడతాడటండి శివుడు. ఈ శివలింగాలు చాలా చోట మన శివాలయాల్లో కనిపిస్తుంటాయి, బయట కనిపిస్తుంటాయి. అసలు కాశీలో చూస్తే ప్రతి చోట శివలింగమే కనిపిస్తుంటుంది. అందువలన ఆ శివారాధన చాలా ప్రసిద్ధం. ఆ భక్తితో మనకు శివుడికి ఇంత ఒక చెంబెడు నీళ్లు పోసి, సూర్యుడికేమో ఎదురుగుండా నీళ్లు తర్పణం చేసి సూర్యాయ నమః అంటే చాలు, శివుడికి చెంబెడు నీళ్లు పోసి ఆ శివలింగం మీద ఓం నమ శివాయ అని కనుక చెప్పినట్లయితే, పూజకండి ఒక పద్ధతి, ఏదో ఇలా చేయాలి, అలా ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి పూజ వాళ్ళది. అందువల్ల పూజ ఎలా చేస్తారని ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించకూడదు అంటారు పెద్దవాళ్ళు. అందువల్ల నీకు తోచినట్టుగా, నీకు వచ్చిన శ్లోకాలతో, నీకు వచ్చిన పద్ధతిలో నువ్వు రోజు, ముఖ్యం ఏంటంటే పూజ చేయటం అనేది ముఖ్యం. అసలు ఏమీ లేకుండా, స్నానం కూడా లేకుండా, ఆఫీసులకి పాఠశాలకి వెళ్లకుండా కనీసం స్నానం చేసి ఒక అగరొత్తు వెలిగించి దేవుడికి నీకు వచ్చిన శ్లోకం చదువుకొని ఒక పువ్వు పెట్టి పూజ చేసినట్లయితే ఆ రోజంతా కూడా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేసే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. స్వస్తి.